మీకు నన్ను హైదరాబాద్లో ఉన్నప్పుడు కొంతమంది ఫార్ములేషన్ సైంటిస్టులు కలిశారండి. నేను కర్ణాటక వెళ్తా ఉండగా నన్ను కలిశారు, అభినందించడానికి కలిశారు. మందులు తయారు చేసే దాంట్లో ఫార్ములేషన్ చేసేవాళ్ళు. రామకృష్ణ గారు యాక్చువల్గా మేము షుగరు బీపీ అంటే ఈ సొసైటీలో మిగిలిన ఆశ్చర్యపోతారేం కానీ థైరాయిడ్ ఇవన్నీ మాకు అంత సీన్ లేదండి, అది ఊరినే తగ్గిపోతుంది తెలుసు, చాలా సింపుల్గా. ఎలా తగ్గుతుందో తెలియదు, కానీ ఒక ప్రోగ్రామ్ వచ్చిందంటే కరెక్ట్గా ఆ ప్రోగ్రామ్ పడిందంటే షుగర్ ఉండదు, బీపీ ఉండదు, థైరాయిడ్ ఉండదు, ఈ వెరికోస్ వెయిన్స్ ఓళ్ళు పీసీ ఓళ్ళు ఏమి ఉండవు. అది మాకు తెలుసు, అది ప్రూవ్డ్, మాకు మెడికల్గా మాకు తెలుసు, టెక్నికల్గా. కానీ మాకు ఆశ్చర్యం కలిగించింది ఒకటి ఉందండి, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ నథింగ్ టు డూ విత్ లైఫ్ స్టైల్ డిసీజెస్, అది తగ్గవు అనేది వీళ్ళ ఉద్దేశం. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే టైప్ 1 ఒక రకంగా అనుకోవచ్చు, అట్లానే సోరియాసిస్ ఇది పెద్ద వింతండి. మా వరకు సోరియాసిస్ పోవటం అనేది చాలా అద్భుతం అనిపించింది. మాకు అర్థం కావట్లేదు అసలు ఎలా పోయింది ఆటో ఇమ్యూన్ డిసీజ్. నిజాన్ని మీకు తెలియదు, మాకు తెలియదు, మేము ఎవరైనా చెప్తే నమ్మేవాళ్ళం కదా, మా కళ్ళతో చూసాము. సోరియాసిస్ పోవటం ఏంటండి అసలు మాకు అర్థం కావట్లా. సంథింగ్ ఒక అద్భుతం దీంట్లో, దాన్ని కనుక మేము ఫైండ్ చేస్తే సమాజానికి చాలా మేలు జరుగుతుందండి, ఆ దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు. అంటే నిజానికి ఎవరికో కాదండి, 100 మంది పోయింది సోరియాసిస్. అంటే బ్లాక్గా మనకి పుళ్ళులాగా పడిపోయి ఉంటుంది చూసారా. మా మామగారికి ఉండేది 40 సంవత్సరాల నుంచి, అంటే ఆల్మోస్ట్ నేను చిన్నపిల్లప్పటి నుంచి ఆయనకి బాధపడేవాడు. రసికార్థం ఉండేదండి, నల్లగా ఉండి మొత్తం మాడిపోయి కొత్త చర్మం వచ్చేసిందండి, కంప్లీట్ పోయి కొత్త చర్మం వచ్చింది. అసలు ఆ వయసులో 60-70 ఏళ్ల వయసులో కొత్తగా గోల్డ్ వచ్చిన వాళ్ళు, అసలు మెటబాలజీ మార్పులకి అసలు పూస్తికాస్తి కాదండి. నేను ఒంగోలులో లైవ్లో జరుగుతున్నప్పుడు మీటింగ్ ఒక ఆయన వచ్చారు, ఆల్మోస్ట్ 4-5 ఏళ్ల నుంచి బెడ్ రీడ్ అండి, పార్కిన్సన్స్ పక్షవాతం వచ్చి సంథింగ్ ఆ టైప్లో ఆయన 4 ఏళ్ల నుంచి మంచంలో ఉన్నారు, కాళ్ళు చేతులు పడిపోయినాయి, కాళ్ళు వచ్చేసినాయండి 1 monthలో. ఆయన స్టేజ్ ఎక్కి నేను రామకృష్ణ గారితో మాట్లాడాలని, పెద్ద స్టేజ్ మనకల్గా బాగా ఎత్తుంది, అది ఎక్కువ వచ్చారండి, చేతులు రాలే ఇంకప్పటికి. ఆయన వచ్చి లైవ్లో చెప్పారు సమాధానం. అలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు. ఏం జరుగుతుందంటే కొన్ని అద్భుతాలు అలా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే మనం ఏదైతే చెడు అని అనుకున్నామో ఆ చెడుని మొహమాట లేకుండా తీసేసి ఒక విధానం మనం మార్చుకుంటే, ఒక మంచి దిశగా మనం అడిగేస్తే ఏ జబ్బు లేని సమాజం వస్తుందండి. నిజానికి సమాజంలో ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టు షుగరు బీపీ థైరాయిడ్ ఈ కాదండి జబ్బులు అంటే, అసలు జబ్బు వేరే ఉంది. ఆ జబ్బు ఏంటంటే మన ఎవరికి ఓపిక లేవండి, శక్తి లేదు, ఓపిక లేదు, అయిపోయాం, అలసిపోవడం, తొందరగా నిలబడలేము, కూర్చొని చేయాలి, సౌకర్యాలు పెరగటం ఏదైనా కారణం అనుకోండి, ఫుడ్లో బలం లేదు. ఎలా ఉంటుంది బలం? నేను చెప్పిన ఒరిగడ్డ లాంటి అన్నం తింటే బలం ఎక్కడ ఉంటుంది చెప్పండి? చెత్త లాంటి కెమికల్ రీఫండర్స్ తింటే ఒళ్ళు గుల్లకి ఏమవుతుంది చెప్పండి? మన జీవితం అంతా మనం అంతా ఆ ఉన్నదాంట్లో మనం తినే కొంచెంలో తినేదంతా చెత్త అయితే, ఇక జంక్ ఫుడ్స్ ఉన్నాయండి, ట్రాన్స్ ఫ్యాట్ అంటారు వాటిని, వాటి గురించి వర్ణాతీతం. ఒక బేకరీకి వెళ్తే ఫుడ్ గుల్లగా మారుతుంది, అది భయంకరమైన విషయం అండి, గుర్తుపెట్టుకోండి. క్యాన్సర్లు వాళ్ళు వచ్చినాయంటే, ప్రతి లైఫ్లో చిన్నపిల్లలు కూడా క్యాన్సర్లు బిగిన్ అవుతున్నాయంటే కారణం మన చుట్టూ ఎన్నో పొంచున్నాయండి. ఉదాహరణకి కూల్ డ్రింక్స్ ఉన్నాయి, అందరం విచ్చలవాడికి వాడతాం కూల్ డ్రింక్స్, పెద్ద పెద్ద హీరోలు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. మీరు కూల్ డ్రింక్ అడ్వర్టైజ్మెంట్ కింద చూడండి, గర్భిణీ స్త్రీలు ఈ కూల్ డ్రింక్ తాగరాదు, ప్రమాదం. 8 సంవత్సరాల పిల్లలు ఈ కూల్ డ్రింక్ తాగరాదు, ప్రమాదం. గర్భిణీ స్త్రీకి 8 సంవత్సరాల పిల్లలకి విషమైంది, మనకేమైనా అమృతం అవుతుందండి చెప్పండి? గుట్కా నిషేధం, సిగరెట్ పెట్టి మీద పెద్ద బొమ్మ వేసి భయంకరంగా మనబొడ్డాలు బెదరటానికి. సిగరెట్లు తాగనాడు భయపడతాడు కదా, చూసి అక్కడ పెట్టింది చూసి తాగేవాడు ఎట్టకు భయపడ్డు. మీరే బ్యాన్ చేయించుకోండి, మీరే గొల్ల చేసి మీరే మందులమ్మి ఎవడి చెవులో పూలు ఆడతారండి, అది ఏమిటో చెప్తా, ఏమవుతారు? బ్యాన్ చేయండి, మీరనే కల్తీ అని మీరు బ్యాన్ చేయండి, మీరే ఎంకరేజ్ చేసి మీరే అమ్ముతా. మరి ప్రజల ప్రాణాలు హరించేది ఎవరండి? ఇవాళ రీఫండ్ ఆయిల్ బాగోదు ఇంత జరుగుతుంటే ఎవరైనా చెప్తున్నారో చెప్పండి, దీని సమాధానం చెప్పండి. రీఫైండ్ ఆయిల్లో ఇంత నష్టం జరుగుతుంది, దీనికి కారణం ఏంటి చెప్పండి? మనం వెళ్ళి బజ్జీలు తింటామండి. రీఫైండ్ ఆయిల్తో వచ్చిన సాగు ఏంటంటే, కొంచెం వేడి చేస్తే నల్లబడిపోతాయండి, కొద్దిగా వేడి చేస్తే నల్లబడిపోతుంది, హీట్ అయిపోతుందండి, బ్లాక్ అయిపోయి నల్లగా మారిపోతుంది. మీరు ఒక చాప్ ముక్కో చికెన్ ముక్క మన ఇంట్లో రీఫైండ్ ఆయిల్ హీట్ చేసి వేడి చేయండి, రోస్ట్ చేయడానికి, ఆయిల్ నల్లగా అయిపోతుంది. అవునమ్మా, ఆయిల్ నల్లగా అయిపోతుంది, మనం వాడుతూ వస్తుంది రీఫైండ్ ఆయిల్స్లో. కారణం ఏంటంటే కొంచెం వేడికే నల్లబడిపోతుందండి. నల్లబడిపోయిన ఆయిల్ బండిలో మనం ఏమంటాం అంటే మడ్డాయిలు అంటాం. మడ్డాయిలు ఉంటే ఇంజిన్కి మేలు జరుగుతుంది, హాని జరుగుతుందండి, హాని జరుగుతుంది. మరి నల్లగా ఉండే మడ్డాయిలు ఇంజిన్ హాని చేస్తే, ఒక్కసారి వేడి చేస్తే నల్లగా మారిపోయే ఆ రీఫైండ్ ఆయిల్ మన శరీరానికి మేలు ఎలా చేస్తుందండి? ఎలా తింటున్నా చెప్పండి? ఎంత నష్టం జరుగుతుందంటే, మీరు ఇవాళ బయటకు వెళ్తారు సెంటర్కి, అబ్బాయి లేదు రామకృష్ణ గారు హోటల్ చాలా మంచాడు, మన కళ్ళు ఎదుగుంటే ప్యాకెట్ కట్ చేసి పోస్తాడు, ఇలా బజ్జీలు వేస్తున్నాడు అంటే అది తెలియకండి, మనకే తెలియదు, వాడికేం తెలుసు, వాడు మంచిగా వేస్తాడు.
ప్రమాదం ఎక్కడ జరుగుతుందంటే అదే రీఫైండ్ ఆయిల్ కూడా సన్న సెకండ్ కాస్తే మరీ అంత హాని చేయదండి. ఆ విషయమైనప్పటికి కూడా ఎప్పుడైతే కొంచెం హీట్ పెట్టామో బ్రేక్ అవుతుంది. ఒక పెళ్ళి ఉంది, లేదా ఒక బజ్జీలు వేసేవాడు ఉన్నాడు, మీరు వెళ్తే ఆడ సన్న సెగ పెట్టి వేస్తాడంటే ఎవరైనా సరే ఫుల్ సెగ పెడతాడు, సెగ పెట్టుకుని మాడిపోతుంది అంతే. సెగ ఎప్పుడైతే ఇంత పెంచాడో పోయి మీద మాడిపోతుంది, ఫినిష్, సర్వనాశనం. ఆయిల్ తిన్న మొత్తం దరిద్రమే. అలా మనం ఎంతో నష్టపోతున్నాం. ఇప్పుడు తెలుసుకుని మారాల్సిన టైం వచ్చింది. ముఖ్యంగా మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంజనీరింగ్ చదివే ఆడపిల్లలు ఎంత అండి ఇంటర్మీడియట్ అయ్యి ఇంజనీరింగ్కి వస్తారు. ఇవాళ ఒక సర్వే చేస్తే 100కి 80 మందికి పీరియడ్స్ కరెక్ట్గా రావండి. 2 నెలలకి 3 నెలలకి వస్తాయి. చిన్నపిల్లలు వాళ్ళు. పీసీఓడి ఏంటంటే వాళ్ళకి పీసీఓడి ఏంటండి అసలు చండాలంగా, చిన్నపిల్లలండి వాళ్ళు. ఇది ఎప్పుడు మాట్లాడాల్సిన సమస్యలు అన్నీ 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి ఏదో జబ్బులు వస్తే అప్పుడు మాట్లాడాల్సిన సమస్యలు, హార్మోన్లు ఇంబ్యాలెన్స్ చేస్తాం ఒకప్పుడు. కానీ ఇవాళ జంక్ ఫుడ్లు మనందరం చేసిన పాపాల ఫలితం మనకి ఇళ్లలో బతకాలు పెరిగిపోయి బయట తెచ్చుకోమంటాం, అలా మనం ఎలా చేయటం. ఇంటి దగ్గర చేస్తే మన గుర్రం సరిగ్గా ఉంటే అది బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉందని మనం సరిగ్గా లేకపోవటం మన పిల్లలు బయటకు వెళ్తే తింటాం. తిన్నది మొత్తం విషయమే, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పింది మంచి అని మనం అనుకునేది, ఇంట్లో వాడే నూనె వాడినా కూడా ఆ సెగబెట్టం మనం కల్తీ అయిపోయేదాని గురించి నేను చెప్తున్నా. అసలు బయట మార్కెట్లో ఉన్నదంతా భయంకరమైన కల్తీ అండి. చర్మం కుళ్ళిపోయి కొళ్ళబెట్టి తీసిన విషపు నెయ్యి కానీ ఎరువులు కానీ అలాంటి కొళ్ళబెట్టి చేసిన ఆయిల్స్ వాడుతుంటే మన పిల్లలు ఏమవుతారండి? మనం వాళ్ళని బయటికి వెళ్ళి తినద్దురా అని చెప్పడం చాలా తేలికని తప్పు, చాలా చెప్పకూడదు. మనం 6 రకాలు వండి పెట్టి ఇప్పుడు వెళ్ళొద్దురా అంటే వాడు ఉంటాడు. నీకు అంటానే బతకేసి సీరియల్లో కూర్చుని మనం కూర్చుని మనమంతా నాకు ఓపిక లేదు, నాకు రాదు, నాకేం అమ్మ పంపించాలంటే మనం కూర్చుంటే వాళ్ళు బయటికి వెళ్ళకి ఏమవుతారండి? మనం మారితే మన పిల్లల్ని మనం కాపాడుకుంటాం. పిల్లల్ని ప్రేమించడం అంటే మంచి 2 లక్షల రూపాయలు పెట్టి మంచి కాలేజీలు చదివించడం, ఆడు చదవకపోయినా సరే డొనేషన్ కట్టించడం కాదండి. వాళ్ళని ఇవాళ చూడండి పిల్లలు ఎలా అవుతున్నారు. ఒక్కొక్కడు ఒక బస్తాలాగా తయారవుతున్నాడు. ఇంజనీరింగ్ చదువుతాడు వాడు బుల్లెట్ కావాలి, ఇంట్లో బుల్లెట్ ఎక్కితే అక్కడ దిగుతాడు. ఎందుకంటే బాబు బేక్ నెంబర్ ఏదో చెప్తారు కదా, దూరం ఎక్కడ మీద ఆవు చెవుల మేస్తాడు, దూరం గట్టును మేస్తుందని. మనం బజార్ చివరి పాల ప్యాకెట్ తేయడానికి నాన్న బండేసుకెళ్తే కొడుకుని ఎదుర్కొన్న కొట్లో పాల ప్యాకెట్ తేమంటే కారు వేసుకెళ్తానంటాడు. మనమే నేర్పుతాం. ముందు మనం మారితే వాళ్ళు మారుతారు. సో మన దగ్గర నుంచి కాపాడుకుందాం. కొత్త ప్రపంచం వస్తుంది. దీంట్లో మన యుద్ధం, మన పోరాటం అసలు వ్యాధి మీద. మూలాన్ని అర్థం చేసుకుని మూలాన్ని కొడుతున్నాం. పకడ్బందీ లాజిక్ ఉంది. ఎవరో పిచ్చి కోతలు కూసినట్టు ఇది కొబ్బరి నూనె వైద్యం, చిట్కా వైద్యం కాదు వాళ్ళకి. అందుకే గోపాల శివనారాయణ గారు చెప్పారు. దీన్ని విమర్శిస్తున్నాడు ఎవరో ఒక ఆయన వచ్చి, ఒక డాక్టర్ గారు, ఆయనకి బయోకెమిస్ట్రీ గురించి ఏం తెలియదు, ఆయనకి బయోకెమిస్ట్రీ తెలియటం కాదు కదా, బయోకెమిస్ట్రీ అట్ట కూడా చూడలేదని చెప్పారండి ఆయన. డాక్టర్ గోపాల శివనారాయణ గారు ప్రముఖ న్యూరాలజిస్టు విజయవాడ మీటింగ్లో లైవ్లో అని చెప్పారు. అంటే ఏంటంటే అధ్యయనం చేయకుండా వీళ్ళతో వచ్చిన సాగు ఏంటంటే ఒక సిద్ధాంతం ఉన్నప్పుడు ఏం చేయాలంటే రండి, ఎవరైనా విమర్శించాలంటే ఆ సిద్ధాంతాన్ని ముందు బాగా చదవాలండి, చెప్పాలి. కూర్చున్న వాళ్ళు కానీ వీళ్ళు ఏమంటారంటే రామకృష్ణ గారు చెప్పేది మేము చదవలేదండి, ఆయన ఏం చెప్పాడో మాకు తెలియదు, కానీ ఇది అశాస్త్రీయం. ఎట్ట చెప్తారండి చదవకుండా? సినిమా చూడకుండా రివ్యూ ఎట్లా రాస్తారండి చెప్పండి? సినిమా చూడకుండా దాని స్టోరీ రివ్యూ ఎలా రాస్తారు? బాగుందో లేదని. కాఫీ తీసుకుని ఒకడు వచ్చాడండి, అయితే ఆడు క్రాప్ బాగాలేదు కాబట్టి కాఫీ బాగాలేదు చెప్తారా మీరు? ఒక బిల్డింగ్ చూసి లేదా కాఫీ హోటల్ బయట పెట్టి బోర్డు చూసి ఇందులో కాఫీ బాగుంటుందో లేదు చెప్తారా? కాఫీ బాగుందో తెలవాలంటే మీరు కాఫీ తాగి చెప్పాలి దాంట్లోకి వెళ్ళి. మీరు లేదా పూర్తిగా కాఫీ తాగి వచ్చారని ఒక అడిగి కనుక్కొని చెప్పాలి. ఆకారం చూసి చెప్పేస్తారు మీరు. మీరు ఏం చెప్పాలంటే రామకృష్ణ గారిది మేము చదవలేదండి, ఆయన ఏం చెప్పాడో మాకు తెలియదు కాబట్టి ఇది శాస్త్రమో అశాస్త్రీయమో మాకు తెలియదు. లేదా రామకృష్ణ గారు చదివామండి, ఇందులో ఇది శాస్త్రం ఇది అశాస్త్రం చెప్పాలి. ఇది హాస్యాస్పదం, ఇది పకడ్బందీ శాస్త్రం. వాళ్ళకి చదవబట్టి తెలియదేమో. ఇది ఇన్సులిన్ మేనేజ్మెంట్ శాస్త్రం. ప్రతిదానికి ఒక శాస్త్రం ఉందండి. ఇన్నాళ్ళు ఒక మనిషి ఎందుకు లావయ్యాడు శాస్త్రం. ఎందుకు లావయ్యాడు? లావైన మనిషి తగ్గడానికి ఏ పద్ధతులు అవలంబించాడు ఇంతవరకు? ఒకటి ఫిట్నెస్, రెండోది తిండి మానేయటం. ఈ లేదా సెంటర్కి వెళ్తున్నారు, ఇప్పుడు రకరకాల సెంటర్లు వచ్చినాయి, రకరకాల పౌడర్ ప్రొడక్ట్స్ వచ్చినాయి, వాటిల్లో బాగా తగ్గుతున్నారు, 10 కిలోలు 20 కిలోలు తగ్గుతున్నారు. తగ్గొచ్చినాడు మళ్ళీ తిరిగి వెంటనే ఎందుకు పెరుగుతున్నాడు? ఎవరైనా చూడండి, ఏ విధంగా డబ్బులు కట్టి మనం జాయిన్ అయ్యే దేంట్లో అయినా సరే, పౌడర్ కానీ ఏదైనా సరే 10 కిలోలు 20 కిలోలు తగ్గి ఎందుకుని బయట రాగానే 1 మంత్లో పెరుగుతున్నారు. సైన్స్ ఉందా వెంకమాల? మన ఒక్క విధానంలోనే తగ్గినాడు ఎందుకు అలా నిలబడిపోతున్నాడు? ఎందుకు డయాబెటీస్ అంటే రివర్స్ అవుతున్నాయి? పకడ్బందీ సైన్స్ ఉందని వెంకమాల. కాకపోతే ఇక్కడ చెప్తే కొంచెం మెడికల్ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి
ఇది నాది హైదరాబాద్ జలవిహార్ మీటింగ్ వీడియో మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, దాంట్లో మీకు తెలుస్తుంది కాన్సెప్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉన్నాడు, అది యూట్యూబ్లో కూడా ఉన్నాయి చాలా విస్తృతంగా. అదొకటి ప్లస్ వైజాగ్ మీటింగ్ ఇంకా పెట్టినట్లేదు, దాంట్లో కూడా ఉంటుంది. తర్వాత త్వరలో వస్తుంది, అది కూడా వస్తుంది కాన్సెప్ట్ కూడా, అది చూడండి. సో బేసికల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రోగ్రాం అనేక సమస్యలకి ఒకటే పరిష్కారం చెప్తుందండి, ఒక్కటే పరిష్కారం. ఈ ప్రోగ్రాంలో మన ఇంట్లో ఆడవాళ్లే, మన అమ్మలు వీళ్ళే డాక్టర్లు, మన వంటిల్లే మనకి హాస్పిటల్. గుర్తుపెట్టుకోండి, వాళ్ళని ఎప్పుడైతే నమ్ముకున్నామో, వాళ్ళ పట్ల ఎప్పుడైతే మనం విధేయంగా ఉండే వాళ్ళు చెప్పినట్టు విన్నామో, మొత్తం ప్రపంచాన్ని మార్చేయగల శక్తి అక్కడే ఉంది. ఇన్నాళ్ళు లావ్ అవటం సమస్య, అమ్మో పెరిగిపోయాం, జీవితం చిన్న వయసులోనే అయిపోయే స్టేజ్. ముఖ్యంగా ఆడవాళ్ళకి అందం మీద విపరీతమైన వ్యామోహం, దురదృష్టం ఏంటంటే అదే దూరం అయిపోతుంది వాళ్ళకి, అదే దూరం అవుతుంది. కారణం ఏంటంటే ఇవాళ తినే వాతావరణం, ఫుడ్ తింటాం. ఇవాళ నిజం చెప్పాలంటే ఇవాళ జనరేషన్ అమ్మాయిల కంటే వాళ్ళ అమ్మలతో కనుక వెళ్తే వీళ్ళకంటే వీళ్ళ పక్కన ఉంటే ఖచ్చితంగా అమ్మలే బాగుంటారు వీళ్ళకంటే. అది ఈ జనరేషన్ అమ్మాయిలు అమ్మలకు చేసే మేలు. ఎందుకంటే ఆ జనరేషన్ ఉన్న కళాకాంతులు లేకపోవటానికి కారణం జంక్ ఫుడ్ కల్చరు. వీళ్ళకని పిలకజాళ్ళు, వాళ్ళే కళగా పాత్ర వాళ్ళే చక్కగా ఉంటారు వీళ్ళతో పోలిస్తే పక్కన ఉంటే. అలా కారణం ఏంటంటే ఇవాళ జనరేషన్ మార్పు. వీళ్ళని కూడా మనం మార్చుకుందాం. మన ప్రోగ్రాం 5 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి బాగా పెద్ద వయసు వాళ్ళ వరకు చేయొచ్చు. రోగాలు ఉండటం లేకపోవడంతో సంబంధం లేదు. చాలా శక్తి కోసం, ఒక కొత్త మార్పు కోసం చేయొచ్చు. మన పిల్లలతో కూడా నిర్బంధం ఇప్పుడు సెలవులు వస్తున్నాయి, చక్కగా పిల్లలు కూడా లావు ఉన్న వాళ్ళందరూ ఛాన్స్ అండి. ఎవరికి లావుగా ఉండాల్సిన అవసరం లేదు, హ్యాపీగా అందరూ చక్కగా తయారవుతారు, అన్నీ బాగుంటాయి. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఆడవాళ్ళకి వరం. ఇన్నాళ్ళు మీకుండే నొప్పుల సమస్యలు దూరం అవుతాయి. ప్లస్ అన్నిటికంటే పెద్ద సమస్య హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇవాళ అందరు ఆడవాళ్ళకి పట్టి పీడిస్తున్న సమస్య అదే. చక్కగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ చిటికేసినట్టు పోతుంది. డేట్స్ చూసుకుంటే మీరు కరెక్ట్గా టైంకి చెప్పినట్టు వస్తాయి. అనేక మంది ఆడవాళ్ళకి వాళ్ళ మోనోపోజ్ కూడా 35 ఏళ్ళకి ఆగిపోయిన పరిస్థితి వస్తుంది. అది ప్రకృతి ధర్మానికి విరుద్ధం. ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా మన ప్రోగ్రాం చేసిన తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం అయిపోయిన వాళ్ళు కూడా తిరిగి మంత్లీ సైకిల్కి వచ్చేసిన పరిస్థితి ఉంది. సో ఆడవాళ్ళకి ఇది వరం, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రోగ్రామ్ మీరు చాలా జాగ్రత్తగా వినండి. యూట్యూబ్లో నేను చెప్పినట్టు ఏదో చూసి క్యాజువల్గా కాదు, నేను చెప్పేదాన్ని స్పష్టంగా వినండి, చాలా స్పష్టంగా. నేను ఇది మీకు చెప్పడం ఉద్దేశం ఏంటంటే మీకు ఒళ్ళు తగ్గాలని, మీకు షుగర్ తగ్గటం, మీ బీపీ తగ్గటం ఇది కాదు. ఇది చాలా చిన్న విషయం. మీకు తగ్గాలంటే మీ వరకు చిన్న ప్రోగ్రాం చెప్తే సరిపోతుంది, అది కాదు. నాకు తగ్గిన తర్వాత 75 ఏళ్ళు మా మదర్కి మేము తగ్గించుకుని, తల్లికి అలా అద్భుతంగా మేము చేయగలగటం ఆ వయసులో, ఆ సంతృప్తి నేను అనుభవించిన తర్వాత మా వాళ్ళందరికీ తగ్గిన స్నేహితులందరూ 25 కిలోలు 30 కిలోలు తగ్గటం, షుగర్లు పోవటం అన్నీ అయిన తర్వాత ఆ సంతృప్తి మిగిలిన ఎలా ఉంటుందో నాకు తెలుసు. 5 నాళ్ళలో మనం బాగు చేసుకుంటే వాళ్ళు మన కళ్ళెదురుగుండా రోజు కనిపిస్తాయంటే ఎంత సంతోషంగా ఉంటుందో నాకు తెలుసు. ఆ సంతోషం మీలో ప్రతి ఒక్కరు అనుభవించాలని మీ దగ్గరికి వచ్చాను. ఇవాళ నేను మీ గురువులాగా మీకు చెప్పచ్చు, కానీ మీ వాళ్ళందరికీ నేను తెలియదు, నా గురించి వినుంటారు ఎంతవరకు. రేపు వాళ్ళు మీరు తెలుస్తారు. మా లక్ష్మక్క తగ్గిందంట, మా సుబ్బారావు అన్నకి షుగర్ పోయిందంట, ఇలాంటివి వాళ్ళకి అర్థమవుతాయి. మీకు ఎప్పుడైతే తగ్గిందో నేను మిమ్మల్ని ఒకటే అడుగుతాను గురుదక్షిణలాగా. నేను ఇవాళ మీ ముందుకి పూర్తిగా నాన్ కమర్షియల్గా ముందుకు వచ్చాను. పూర్తిగా ఇప్పుడు ఇవాళ ఇక్కడికి వచ్చాం, మా కారు వేసుకుని మేము వచ్చాం, మా పెట్రోల్ మాది, మా నీళ్లు మేము తెచ్చుకున్నాం. ఇంత తప్ప ఇక్కడ నేను దండలు కానీ సేవలు లాంటివి కూడా నేను యాక్సెప్ట్ చేయను. ఏ ఊరు వెళ్ళినా మా దాన్ని బట్టి మేము వెళ్తాం, మాకేం చేయాల్సిన అవసరం లేదు. నా పేరును మళ్ళీ మీ అందరికి స్పష్టం చేస్తున్నాను. నా పేరున రకరకాల VRK డేట్ అని, ఆ నట్స్ అని, రకరకాల కోట్ల వ్యాపారం జరిగిన నేను స్పష్టంగా మీకు చెప్తున్నాను. నాకు వాటికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇప్పుడు లేదు, ఎప్పటికీ ఉండదు. రామకృష్ణ క్యారెక్టర్ కాదు, గుర్తుపెట్టుకోండి.